జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి. నేను మీ గోదావరి ఆడపడుచుని. ఈ రోజు మన వీడియో ఏంటంటే అనికమ్మ సంబరం అండి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఆదివారం రోజున ఈ అనికమ్మ సంబరాన్ని నిర్వహిస్తారండి. అలాగే ఈ సంవత్సరం కూడా అనికమ్మ సంబరాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారండి. అంతే కదండి, అమ్మవారిని చూస్తుంటే పనుల పండుగగా ఉందండి. అంత అందంగా తయారు చేశారండి. మేడపాటి వారి కులదేవత, అలాగే మేడపాటి వారి ఆడపడుచు కూడానండి అనికమ్మ అమ్మవారు. ఈ అనికమ్మ అమ్మవారి మెడలో ఉన్న ఈ తమలపాకుల దండని నేనే తయారు చేశానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ ఉట్టిలో కనిపిస్తున్న ఈ బిందెనండి అనికమ్మ దేవత. మేడపాటి వారి పూర్వీకులు గోదావరికి స్నానంకే వెళ్ళారటండి. అక్కడ ఈ బిందె కనిపించిందండి. అప్పుడు ఈ అనికమ్మ అమ్మవారు, నా పేరు అనికమ్మ, నేను మీ ఇంటి కులదేవతను, నన్ను మీరు మీ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి అనికమ్మ అమ్మవారు చెప్పారటండి. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం అనికమ్మ అమ్మవారికి వార్షికోత్సవం నిర్వహిస్తారండి. ఈ అమ్మవారు దొరికినప్పటి నుంచి కూడా ఈ బిందెని అనికమ్మ అమ్మవారిగా పూజించేవారండి. తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం ఇలా విగ్రహాన్ని నిర్మించారండి. ఆదివారం రోజున అనికమ్మ సంబరం చేస్తారని చెప్పాను కదండి. అలాగే ఆదివారానికి ముందు రోజు అనగా శనివారం రోజున ఉదయాన్నే మహిళలందరూ కూడా ఈ అనికమ్మ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తారండి. నమస్కారం చేసుకుని నమస్కారం చేసుకుని మమ్మ అనుకోండి. యజమాన్ శుభాశుభే శ్రీ పరమేశ్వరుడి శబ్దం స్వాభ్యాం శ్రీ మహారాజ్ఞేయ వ్రతమాస్యాదేశ్వరకల్పే వైవస్వమంత్రే కలిపే ప్రథమవాదే జనగోద్వీపే భద్రదూతానః మహాబలానః మహావిద్యానః విద్యాధరాజ్ఞానః విద్యాధరాయుక్తానః చిందికానః వైష్ణవేనః బ్రహ్మజ్ఞానానః సురభోజానః శివాజ్ఞానః సర్వాత్మకానః భద్రోజనానః విద్యారూపానః విశాలాజ్ఞానః బ్రహ్మజ్ఞానః బ్రహ్మైకదాయకనః సర్వాత్మకానః సర్వసంభూతానః సర్వేశ్వరానః మహాదేవీనః మహారూపానః మహాముద్రానః విద్యాజ్ఞానః సర్వాత్మకానః సమాభూతానః సర్వాత్మకానః సర్వశాస్త్రయానః ఇది శనివారం రోజున సాయంత్రం వీడియో అండి. సాయంత్రం ఈ ఉట్టులో ఉన్న ఈ అనికమ్మను తీసుకుని వెళ్లి ఒక చెక్కపీట మీద జొన్నలు పోసి ఆ జొన్నల మీద ఈ అనికమ్మ అమ్మవారిని కూర్చోబెట్టి అందరూ కూడా అమ్మవారికి పొగ వేసుకుంటారండి. అందరూ పొగ వేసుకున్న తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారిని మళ్ళీ గుళ్ళోకి తీసుకొస్తారండి. అయితే ఈసారి ఉట్టులో పెట్టకుండా ఇలా అమ్మవారి పీఠం దగ్గరే కొద్దిగా జొన్నలు వేసి ఆ అమ్మవారిని దాని మీద కూర్చోబెడతారండి. ఇలా అమ్మవారిని గుడి లోపల పెట్టిన తర్వాత మళ్ళీ అందరూ కూడా అమ్మవారికి ఒకసారి పొగ వేస్తారండి. తర్వాత రోజైన ఆదివారం ఉదయాన్నే మేడపాటి వారి మగవారు అందరూ కూడా ఈ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్న ఈ అనికమ్మ అమ్మవారిని తీసుకుని కాలువ దగ్గరికి వెళ్లి అమ్మవారికి స్నానం చేయించి అందరూ కూడా స్నానాలు చేసి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వస్తారండి. ఇలా ఊరేగింపుగా తీసుకుని వచ్చేటప్పుడు దారిలో చీరలు పెడతామని మొక్కుకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఇలా దింపుకుంటా వస్తారండి అమ్మవారిని. ఈ రోజు మా పెద్దన్నయ్య వాళ్ళు కూడా దింపించుకుంటున్నారండి. చూస్తున్నారు కదా, కింద పద్మ ముగ్గు వేసి దాని మీద పీట వేసి దాని మీద జొన్నలు గాని లేదా వడ్లు గాని లేదా బియ్యం గాని పోయాలండి. ఇలా పోసిన తర్వాత అమ్మవారిని దాని మీద కూర్చోబెడతారండి. చూస్తున్నారు కదా, బ్యాండ్ మేళంతో బుట్ట బొమ్మలతో అలాగే గరగ నృత్యాలతో ఈ అమ్మవారిని ఊరేగిస్తూ తీసుకొచ్చారండి. ఇలా అమ్మవారి ఇంటి ముందుకి రాగానే పసుపు నీళ్లు పోసి స్వాగతం పలుకుతారండి అమ్మవారికి.
ఇలా అమ్మవారు లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి చీర జాకెట్ కూడా పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారండి. మా చిన్నప్పుడైతే ఈ అనకమ్మ అమ్మవారు అంటే ఇలా బిందు రూపంలోనే ఉండేవారండి. తర్వాత ఈ చిన్న విగ్రహాన్ని చేయించి ఈ బిందులో ఉంచారండి. అనకమ్మ అమ్మవారికి పొగ వేసిన తర్వాత అమ్మవారికి హారతిని ఇస్తారండి. ఈ హారతిని మేడపాటి వారి ఆడపడుచులు మాత్రమే ఇవ్వాలండి. అనకమ్మ అమ్మవారు అందరింటి దగ్గర ఆగుతూ చీరలు కట్టుకుంటూ మా చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి రాత్రి 9 అయిందండి. ఇప్పుడు వారు కూడా అమ్మవారికి చీరలు సమర్పిస్తున్నారండి. కనిపిస్తున్న ఈ కుండలో మజ్జిగ ఉంటుందండి. ఈ మజ్జిగని అందరి మీద జిమ్ముకుంటూ వస్తారండి. ఇలా జిమ్మించుకుంటే చలవని చెప్పి అందరి మీద జిమ్ముతారండి. అందరూ అమ్మవారికి పొగ వేసిన తర్వాత హారతిని ఇచ్చి అప్పుడు అమ్మవారిని తీసుకెళ్తారండి.
గుడికి వచ్చామండి. అమ్మవారి గుడికి వచ్చే సమయం అయిందండి. అమ్మవారు రాగానే మేడపాటి వారి ఆడపడుచులు బిందులతో పసుపు నీళ్లు తీసుకెళ్లి పాదాల మీద పోస్తారండి. అలాగే అమ్మవారికి ఎర్రక్షంతలు కొబ్బరికాయలతో దిష్టి తీస్తారండి. ఆ తర్వాత హారతలను ఇచ్చి అమ్మవారిని లోపలికి ఆహ్వానిస్తారండి. ఇలా గుడిలో అమ్మవారిని నిన్న రాత్రి పెట్టిన చోట పెట్టి అమ్మవారికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారండి. ఇలా నైవేద్యం సమర్పించిన తర్వాత మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి పక్కపేట మీద కాసేపు కూర్చోబెట్టి పొగ వేసి మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి గుడి లోపల పెట్టేస్తారండి. మా చిన్నతనంలో అయితే ఈ ఎనకమ్మ అమ్మవారి జాతర రోజు రాత్రంతా కూడా అంబలోళ్ళు కథ చెప్పేవారండి. అమ్మవారిని గుడిలో పెట్టిన తర్వాత పొద్దున్నుంచి మజ్జిగ చిమ్మిని ఈ కుండలో ఉడకబెట్టిన జొన్నన్నం ముద్దలో కొద్దిగా కళ్ళు వేసి అలాగే చిల్లర పైసా పెట్టి ఈ కుండ చుట్టూ దిష్టి తీసి ఈ కుండలో వేస్తారండి. ఇది పూర్వం నుంచి వచ్చే ఆనవాయితీ అండి. జొన్న ముద్ద వేసే కార్యక్రమం పూర్తయిన తర్వాత సింకు చెరగడం అనే కార్యక్రమం మొదలవుద్దండి. ఒక చేటలో కొద్దిగా ఊకను వేసి ఇలా అందరి మీదకి చెరుగుతారండి. ఇలా చెరిగించుకోవడం వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఉంటారనండి. ఇది కూడా పూర్వం నుంచి వచ్చే ఒక సంప్రదాయం అండి. శంకు చెరగడంతో ఈ రోజు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయండి. మర్నాడు ఉదయం అంటే సోమవారం ఉదయాన్నే అమ్మవారిని మళ్ళీ బయటకు తీసుకొచ్చి చెక్కపీట మీద కూర్చోబెట్టి అందరూ కూడా అమ్మవారికి పొగను వేస్తారండి. అలా పొగను వేసిన తర్వాత మళ్ళీ హారతిని ఇచ్చి ఈ అమ్మవారిని గుడి లోపల తీసుకెళ్లి ఉట్టులో పెట్టేస్తారండి. ఎంతో ఆనందోత్సవాలతో ఈ ఎనకమ్మ సంబరం జరిగిందండి. ఈ అమ్మవారిని ఉట్టులో పెట్టేశారు కదండి, మళ్ళీ సంవత్సరం వరకు కూడా కిందకి దింపరండి. ఈ ఎనకమ్మ సంబరం వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మీ బంధువులకి ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్.